హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను అక్కడ వచ్చేసి సొరకాయ తురుము అనేది చేశాను, వాటర్ అనేది పిండేశాను. ఇక్కడ 2 బౌల్స్లో సొరకాయ తురుము అనేది తీసుకున్నాను. చెక్కు తీసేసి గింజలు తీసేసి తురిమేశాను. ఈ విధంగా చేసిన దాన్ని ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం జీడిపప్పు, కిస్మిస్, అలాగే బాదం పప్పు ఉన్నా కానీ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ అయితే నేతిలో వేయిద్దామని ఇంకా 2 రెడీ చేసుకున్నాను. జీడిపప్పు అయితే వేసాను, ఏ స్వీట్కైనా ఈ 2 ఇంపార్టెంట్ కదా. ఇంకా అవి వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేయించేసాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇంకా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే నేతిలో మనం ఇందాక రెడీ చేసి ఉంచుకున్నాను కదా నేను సొరకాయ తురుము అనేది, ఇంకా అది కొంచెం నొక్కి ఉంచాను, అందువల్ల అలా ఉంది. ఇదిగోండి 2 బౌల్స్ బాగా పైదాకా వచ్చాయి కదా, ఇంకా అందుకోసమని ఇక 2 ఫుల్ కప్స్ 2.5 అవుతుంది. ఇంకా ఈ విధంగా తీసుకొని నేతిలో వేయిస్తున్నాను. మంచి అరోమా అనేది వచ్చే వరకు ఈ విధంగా సొరకాయ వాటర్ ఏమన్నా ఉన్నా ఏమీ లేకుండా వేయించుకోవాలి నేతిలో. మనం ఇక్కడే మంచి ఇది అనేది వస్తుంది. ఆ విధంగా అయిన తర్వాత నేను ఇక్కడ 2 బౌల్స్కి బాగా ఎక్కువగా ఉంది కదా, అందుకని నేను పంచదార ఈ విధంగా వేశాను. లేకపోతే 2 బౌల్స్ సొరకాయ తురుముకి అరకప్పు అయితే సరిపోతుంది. ఇంకా నేను మరీ ఎత్తుగా పెట్టాను కదా, ఇంకా వేరే బౌల్లోకి ఏం తీయకుండా, అందుకని ఆ విధంగా పంచదార అయితే యాడ్ చేశాను. పంచదార కరిగినప్పుడు మళ్ళీ కొంచెం పలచగా అయినట్లు అవుతుంది. మనం దాన్ని సిమ్లోనే పెట్టుకొని దగ్గర ఉండి కలుపుతూ వేయిస్తూ ఉండాలి. మనం సొరకాయ కూడా ఉడుకుతుంది. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చాలా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి 3/4 కప్పు పాలైతే కాచి చల్లార్చినవి అయితే వేసాను. ఇంకా అది కూడా మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకుందాము. దగ్గర పడాలి ఏదైనా సరే, మనం చేసేది సొరకాయ హల్వా కాబట్టి. ఇంకా దీనిలోనే మనం యాలకులు దంచి వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే 3 యాలకులు వేసాను. ఇంకొంచెం దగ్గర పడే వరకు మనం ఈ విధంగానే వేపుతూ ఉండాలి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. ఈ విధంగా దగ్గర పడ్డాక మనం నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకున్నామంటే సొరకాయ హల్వా అనేది రెడీ.